గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఒకవైపు ప్యానిక్, అంటే పెట్రోల్ డీజిల్ దొరకడంతో కూడా కొన్ని సోషల్ మీడియాలో రావటం, దాంతోపాటు కూడా భారీగా ధరలు పెరుగుతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాహనదారులు కూడా అప్రమత్తమయ్యారు. అవసరానికి మించి కూడా పెట్రోల్ డీజిల్ వినియోగం అయితే 2 రోజుల నుంచి దాదాపు పెరిగిందని చెప్పవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 50% మేర ఈ పెట్రోల్ డీజిల్ అనేది అమ్మకాలు కూడా పెరిగినాయన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ గాంధీ నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ద్విచక్ర వాహనదారులు కానివ్వండి, బస్సులు కానీ కిలోమీటర్ మేర కూడా పూర్తిగా కూడా నిలిచిపోయాయి. ఎక్కడా కూడా ఈ అంటే ముందస్తు ఆందోళన ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయో ఆందోళన నేపథ్యంలో ఇదంతా ఉంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా సమస్య రాకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఆ జిల్లా వ్యాప్తంగా 166 ప్రైవేటు బంకులు అనేది ఉన్నాయి. ఈ 166 బంకులు చూసుకున్నట్లయితే నిన్న దాదాపు ఒక 40 బంకుల వరకు మూతపడ్డాయి. అయితే ఈరోజు ఆ సమస్య అయితే కొంతవరకు కూడా మెరుగుపడింది. ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా ఇటీవల ఏదైతే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ పెట్రోల్ ఏదైతే ప్రధానమైన 4 కంపెనీలు ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, వీళ్ళన్నీ కూడా గతంలో ఇచ్చే క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది పూర్తిగా తొలగించారు.